అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మంచు వారింట ఆస్తి వివాదం మరోసారి రచ్చకెక్కింది. మోహన్ బాబు, మంచు మనోజ్ మరోసారి ఆస్తి కోసం వివాదం పడుతున్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్కి మోహన్ బాబు, మంచు మనోజ్ ఇద్దరు కూడా ఫిర్యాదుతో ఇద్దరిని విచారణకు పిలిచింది కలెక్టరేట్ కార్యాలయం. సో మోహన్ బాబు ఫిర్యాదుతో ఇద్దరిని విచారణకు పిలిచారు. రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ మెజిస్ట్రేట్ హోదాలో ఇద్దరికి నోటీసులు ఇచ్చారు కలెక్టర్. ఇప్పటికే మనోజ్ను పిలిచి విచారించారు అధికారులు. తన ఆస్తిలో మనోజ్ పాగా వేశారంటూ మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. అయితే ఆ ఫిర్యాదు మేరకే ప్రస్తుతం మంచు మనోజ్ని కలెక్టరేట్ కార్యాలయానికి తీసుకువెళ్లారు. సో కలెక్టరేట్ కార్యాలయంలో మంచు మనోజ్ని విచారించారు పోలీసులు, అధికారులు. అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ ఇచ్చినటువంటి ఈ నోటీసుల ఆధారితంగా ప్రస్తుతం మంచు మనోజ్ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఉన్నారు. మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన మంచు మనోజ్ కలెక్టరేట్ కార్యాలయం లోపలికి వెళ్తున్నారు. మెజిస్ట్రేట్ హోదాలో ప్రతిమా ఇచ్చినటువంటి ఆ నోటీస్ ఆధారితంగా మంచు మనోజ్ అక్కడికి చేరుకున్నారు. మీరు చూడొచ్చు మోహన్ బాబు కూడా అక్కడికి చేరుకున్నారు. మోహన్ బాబు, మంచు మనోజ్ ఇద్దరిని కూడా కలెక్టర్ విచారించారు. మోహన్ బాబు ఫిర్యాదు ఆధారితంగానే విచారణకు పిలిచినట్టు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ మెజిస్ట్రేట్ హోదాలో ఇద్దరికి కూడా నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే మనోజ్ని పిలిచి విచారించారు అధికారులు. తన ఆస్తిలో మనోజ్ పాగా వేశారంటూ మోహన్ బాబు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఎస్, మరిన్ని అప్డేట్స్ డీటెయిల్గా మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ఎస్ రవిచంద్ర, ఏం జరిగింది? ఇద్దరు ఈరోజు విచారణకు హాజరయ్యారా, లేదంటే మనోజ్ మాత్రమే విచారణకు హాజరయ్యారా? కలెక్టర్ వారి నుంచి ఎటువంటి సమాచారం రాబట్టే ప్రయత్నం చేసింది? మంచు ఫ్యామిలీ వివాదం మరోసారి తెరపైకి వచ్చిందనే చెప్పాలి. గతంలో మంచు మనోజ్ తన ఇంటిలో పాగా వేశాడు, తన ఇంటిని ఆక్రమించుకున్నాడు, జల్పల్లి నివాసంలో అక్రమంగా చొరబడ్డాడు అంటూ మంచు మోహన్ బాబు కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపై విచారించిన అదనపు కలెక్టర్ మేజిస్ట్రేట్ హోదాలో ఈ రోజు మంచు మోహన్ బాబుని అలాగే మంచు మనోజ్ని ఇద్దరిని కూడా కలెక్టర్ ఆఫీస్ కు పిలిపించి విచారణ చేశారు. తల్లిదండ్రులకు, వృద్ధులకు సంరక్షణ కోసం అంటూ ఒక చట్టం ఉంది. ఆ చట్ట నిబంధనలకు లోబడి మోహన్ బాబు ఫిర్యాదు చేయటం అయితే జరిగింది. ఆ ఫిర్యాదులో భాగంగా తన కుమారుడు అక్రమంగా ఆ ఇంట్లోకి వచ్చి తన నివాసంలో పాగా వేశాడని ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మోహన్ బాబుని అలాగే ఎవరిపైన అయితే కంప్లైంట్ వచ్చిందో మంచు మనోజ్ని ఇద్దరిని కూడా అదనపు కలెక్టర్ ఈ రోజు పిలిచి విచారించారు. మరి తర్వాత ఇద్దరు కూడా ఎవరు వర్షన్ వాళ్ళు అదనపు కలెక్టర్ కు చెప్పినట్లుగా తెలుస్తోంది. మరి దానిపై విచారణ పూర్తయిన తర్వాత వాళ్ళు ఇద్దరు కూడా సబ్మిట్ చేసిన ఆధారాలు ఇవన్నీ పరిశీలించిన తర్వాత అదనపు కలెక్టర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దాని మీద ఇప్పుడు మొత్తం ఉత్కంఠ నెలకొంది మనోజ్. రైట్, ప్రజెంట్ అంటే కలెక్టర్ వారి నుంచి ఎటువంటి సమాధానం రాబట్టే ప్రయత్నం చేసింది, ఎటువంటి సమాచారం రాబట్టే ప్రయత్నం చేసింది? ఇద్దరు వర్షం ఉన్న తర్వాత అంటే ఏ విధంగా వారి యొక్క వివాదాన్ని సద్దుమణిగేటట్టు కానివ్వండి, లేకుంటే ఒక ముగింపులకి అవకాశం ఏదైనా ఉంటుందంటారా? ఖచ్చితంగా దీనికి ముగింపు అయితే వచ్చేలాగా అనిపించట్లేదు అనేది సినీ వర్గాల నుంచి వస్తున్న సమాధానం. ప్రస్తుతానికైతే ఆ ఇల్లు జల్పల్లి నివాసం ఎవరి పేరు మీద ఉంది, దాంట్లో ఎవరెవరికి ఆస్తిలో హక్కు ఉంటుంది అనే దాని మీదే ఇద్దరు కూడా వాళ్ళ న్యాయ నిపుణులతోటి సంప్రదించిన మీదట అదనపు కలెక్టర్ కు దానికి సంబంధించిన ఆధారాలు, సాక్ష్యాలన్నీ కూడా చూపించినట్లుగా ఆయనకి సబ్మిట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు అవన్నీ రవిచంద్ర, వీరికి ఏపీలో కూడా ఆస్తులు ఉన్నాయి, ఏపీలో యూనివర్సిటీ ఉంది, ఏపీలో ఆస్తులు కూడా ఉన్నాయి. సో ఇక్కడ మొత్తం మీద రంగారెడ్డి జిల్లాలో పరిధిలో ఈ కలెక్టర్ ఈరోజు వారి గొడవకు సంబంధించి వివాదం జరుగుతుంది కాబట్టి పిలిచారా, లేదంటే ఆస్తుల వ్యవహారానికి సంబంధించి వారికి చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలకు లోబడి మీకున్నటువంటి హక్కులు ఇలా ఉంటాయని చెప్పేదన్న ప్రయత్నం చేశారా? లేదు, ఖచ్చితంగా జల్పల్లి నివాసంలో మనోజ్ అక్రమంగా ఆక్రమించుకున్నాడు అనేది కంప్లైంట్ వచ్చిన నేపథ్యంలోనే కేవలం జల్పల్లి ఫామ్ హౌస్ కి సంబంధించి దాని లిమిటెడ్ గానే ఈ రోజు అక్కడ డిస్కషన్ జరిగింది, చర్చ జరిగింది. అయితే ఖచ్చితంగా జల్పల్లి నివాసం మీదే కంప్లైంట్ చేయడం జరిగింది. మోహన్ బాబు కూడా మనోజ్ అక్కడ అక్రమంగా చొరబడ్డాడు ఆ ఇంట్లో కానీ కంప్లైంట్ చేసిన నేపథ్యంలోనే ఈ వివాదం అంతా జరిగింది. అలాగే ఈ రోజు డిస్ట్రిక్ట్ అడిషనల్ కలెక్టర్ కూడా పిలిపించి విచారణ చేయడం జరిగింది. ఈ విషయంలోనే, ఈ వివాదంలోనే మనోజ్ అనేక సాక్ష్యాలు ఇచ్చాడు. నేను గత సంవత్సర కాలంగా ఇదే ఇంట్లో ఉంటున్నాను, అప్పుడు లేని ఆరోపణలు ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు, కావాలంటే నా సెల్ టవర్ సిగ్నల్ కూడా ఫ్రీక్వెన్సీని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, నేను ఇదే ఇంతకాలంగా ఉంటున్నాను, చెక్ చేసుకోండి, అప్పుడు నా మీద ఎవరు కంప్లైంట్ చేయలేదు,
ఇప్పుడే చేస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ రోజు చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ అదనపు కలెక్టర్ కు ఇద్దరు కూడా, మోహన్ బాబు, మంచు మనోజ్ ఇద్దరు కూడా వాళ్ళ వర్షన్ వినిపించి దానికి సంబంధించిన ఆధారాలు సబ్మిట్ చేసినట్లుగా తెలుస్తుంది మనోజ్. రైట్, అంటే దీనికి సంబంధించి ఒక కొలిక్కి వచ్చే విధంగానే ఉంటుందా, లేకపోతే ఇంకా దీనికి సంబంధించి ఎవరి హక్కుల వాళ్ళకు గుర్తు చేశారా? మెజిస్ట్రేట్ స్థాయిలో ఈ చర్చ జరిగిందని అంటే ఎటువంటి డిస్కషన్ జరిగి ఉంటుంది? డెఫినెట్గా మనోజ్ని ఇది మోహన్ బాబుకు సంబంధించి వ్యక్తిగత ఆస్తి, ఆయన సంపాదించిన ఆస్తి కాబట్టి నువ్వు వెళ్ళకూడదని డిసిషన్ ఏమైనా చెప్తారా, లేదంటే ఇది కొడుకుగా తనకు కూడా హక్కు ఉంటుందనే విషయం ఏమైనా తేల్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఈ రోజు జరిగిన వివాదం అయితే జల్పల్లి నివాసానికి సంబంధించిందే కాబట్టి రంగారెడ్డి అదనపు కలెక్టర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఆ ఆస్తి పత్రాలు జల్పల్లి నివాసం ఎవరి పేరుతో రిజిస్టర్ అయింది, దాంట్లో కొడుకుగా మనోజ్ కి ఆస్తిలో హక్కు ఉంటుందా లేదా, ఇవన్నీ కూడా ఆయన పత్రాలన్నీ పరిశీలించిన తర్వాత కలెక్టర్ తీసుకునే నిర్ణయం మీద, మెజిస్ట్రేట్ హోదాలో ఆయన తీసుకునే ఒక నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. మిగిలిన ఆంధ్రప్రదేశ్ లో ఆస్తుల గురించి, మోహన్ బాబు యూనివర్సిటీ గురించి, వాటన్నిటి గురించి ఇక్కడ వివాదానికి ముడిపెట్టలేదు కాబట్టి ఖచ్చితంగా జల్పల్లి నివాసంలో మంచు మనోజ్ ఉండటానికి ఆయనకి హక్కు ఉందా లేదా అనేది రేపు ఈ మెజిస్ట్రేట్ హోదాలో అదనపు కలెక్టర్ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది మనోజ్. రైట్ రవిచంద్ర, సో మొత్తం మీద మోహన్ బాబు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకి జల్పల్లి ఫామ్ హౌస్ తన వ్యక్తిగత ఆస్తి, తన ఇంట్లో తన వ్యక్తిగత ఆస్తిలో తను కష్టపడి సంపాదించినటువంటి ఆ ఆస్తిలో తన కుమారుడు మనోజ్ అక్రమంగా పాగా వేశారని చెప్పి మోహన్ బాబు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఈ ఫిర్యాదు ఆధారితంగా కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ ఇద్దరికి కూడా నోటీసులు ఇచ్చారు. ఇద్దరి వర్షన్ను కూడా విన్నారు. ప్రస్తుతం మంచు మనోజ్ని ఆల్రెడీ అధికారులు ప్రశ్నించి ఆయన నుంచి సమాధానం రాబట్టే ప్రయత్నం చేశారు. సో ఇద్దరు విచారించిన తర్వాత మరి కలెక్టర్ హోదాలో ఆవిడ దీనికి సంబంధించి ఒక ముగింపు పలుకుతారా, లేదంటే వారి హక్కులను గుర్తించి డెఫినెట్గా ఇది మోహన్ బాబు వ్యక్తిగత ఆస్తి కాబట్టి మనోజ్ ఉండకూడదని తేల్చేస్తారా, లేదంటే కుమారుడిగా తనకు కూడా హక్కు ఉందంటూ మనోజ్ని కూడా అంగీకరించి మనోజ్ వర్షన్ కూడా విన్న తర్వాత కలెక్టర్ ఆ జల్పల్లి ఫామ్ హౌస్లో మనోజ్ని కూడా ఉండడానికి అంగీకరించాలని మోహన్ బాబుకి ఆదేశాలు జారీ చేస్తారా? అసలు ఇలా ఉండబోతున్న మొత్తం చూడాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తానికి ఇద్దరు కూడా ఈరోజు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ఇద్దరు వర్షన్ని మెజిస్ట్రేట్ ముందు ఉంచే ప్రయత్నం చేశారు. మరి దీని ఆధారితంగా ఎలా ఉంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. రోజు రోజుకి మంచు వారి వివాదం రచ్చకెక్కుతోంది. రచ్చకెక్కడమే కాదు, పూర్తిగా చాలా విపరీతంగా మారిందని చెప్పొచ్చు. సో మరి ఈ విపరీతమైనటువంటి రచ్చకి, ఈ గొడవకి ఎటువంటి ముగింపు దొరుకుతుందో చూడాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.